దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. మీనరాశి జాతకులు జూలై మాసంలో 16వ తేదీ అనగా బుధవారం తిథి అండి. ఈ రోజున మరణ సమానురాలైన ఒక స్త్రీ కక్ష కట్టి ఇలా చేస్తుంది. ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ రోజున ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఏది పట్టించుకోకుండా స్తబ్దుగా ఉండిపోయినా కష్టం మీ ఇంటికే కాదు, మీ మనస్సులోకి కూడా వచ్చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఏం జరగబోతుందో మీకు తెలుసా? ఖచ్చితంగా తెలుసుకోండి. ఇటువంటి స్త్రీ దారుణాతి దారుణం చేయబోతుంది. వారి మనసు ఎలా అంగీకరించిందో అన్నట్లుగా మీ మనసు బాధపడుతుంది. మీ జీవితంలో అది కూడా ఈ రోజునే వారి వలనే. ఎందుకంటే మీ యొక్క గ్రహస్థితి నీచ స్థితిలో ఉంది కావున వారికి ఈ ఒక్క అవకాశం దొరికింది. ఒక్క అవకాశమే దొరికినా చాలండి, మీ జీవితాన్ని తలక్రిందులు చేసి పారేస్తుంది. మరి అసలు ఆ స్త్రీ ఎవరు? ఎందుకు ఇలా చేయబోతుంది? ఈ రాశి జాతకుల జీవితంలో ఏం జరగబోతుంది? తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి. దయచేసి పూర్తిగా చూస్తే అతి విలువైన సమాచారం మీకు బోధపడుతుంది. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో తెలియచేస్తూ మీ మనసులో అమ్మవారిని ఒక్కసారి తలచుకోండి. ఓం శ్రీ వారాహిదేవియే నమః. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చక్కగా ఉండమంటూ దీవిస్తారు. అంతా మంచి జరుగుతుంది. ఎన్నో రోజులుగా కాదు ఎన్నో సంవత్సరాలుగా ఈ స్త్రీ ఎదురు చూస్తుంది. మీతో మాత్రం చాలా తెలివిగా, తేలికగా బురడి కొట్టించేస్తుంది. చలాకీగా మిమ్మల్ని నమ్మించేట్లు, నవ్వించేట్లు మాట్లాడుతుంది. అసలు అనుమానమే కలగదండి వారి మీద మీకు. చాలా వరకు మీరు వారి మీద ఏ మాత్రము కూడా సందేహం లేకుండా జీవనం కొనసాగిస్తున్నారు. అందులకు కూడా ఇటువంటి స్త్రీనే కారణము. మరణ సమానురాలైన స్త్రీగా చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క స్త్రీ ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైన చెడు ఆలోచనలు చేస్తుంటుంది. మీ మీద, వారి యొక్క భవిష్యత్తు మీద కూడాను పక్కన పెట్టేస్తుంది. మీ యొక్క భవిష్యత్తు మీదే వారి దృష్టి అంతా ఉంచుతుంది. మీ మీద, మీ ఉన్నతి మీద దృష్టి కేంద్రీకరించింది. ఒక రకమైన తలంపుతో ఇలా చేయిస్తుంది. అయితే ఆ స్త్రీ ఎవరు? ఎందులకు ఇలా చేస్తుంది? ఎందుకు మీ మీద ఇంత కసిగా ఉంది? పగబట్టి చేస్తే ఆ ప్రయత్నాలు ఏమిటో కూడా ఈ రోజున అన్నీ కూడా వివరంగా, విపులంగా తెలుసుకుందాం. ఈ రోజున మీకు కాస్తంత ప్రతికూలత, కాస్తంత అనుకూలత రెండూ మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ కీడులో మేలు కలగచేసే అంశం ఏమిటంటే గనక గురుగ్రహ సంచారం వల్ల ఈ రాశి జాతకులు ఈ రోజున ఆర్థిక పరమైన లావాదేవీలు చవి చూడబోతున్నారు. అయితే సంతోషకరమైన వార్త విని సంతోషపడేలోపే ఈ దుర్వార్త మీ కష్టతరమైన సమయాన్ని మళ్లీ తెచ్చేస్తుంది. మిమ్మల్ని అల్లాడిపోయేలాగా చేస్తుంది. ఇంకా ముందు రోజుల కంటే ఇక నుంచి, ఈ రోజు నుంచి కాస్త మీ జీవితంలో చక్కటి మార్పులు కనిపిస్తున్నాయి. గ్రహాలు అనుకూలంగానే ఉండబోతున్నాయి. ఆదాయంలో కూడా ఈ రాశి జాతకులు ముందుకైతే వెళ్ళబోతున్నారు. గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. మీకు చాలా వరకు కూడాను మార్పు అయితే కనిపిస్తుంది. మీ జీవితం ఇంతకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా దశ దిశ మారే విధంగా మీ జీవితంలోకైతే నూతన వ్యక్తుల ప్రవేశం కూడా జరగబోతుంది. చేసే ప్రయత్నాలు అయితే మరింతగా ఇనుమడిస్తాయి. ఆటోమేటిక్గా మీ యొక్క ఆదాయ వనరులు అనేవి పెరగబోతున్నాయి. ఎన్నో విధాలుగా ఆదాయాన్ని గణించబోతున్నారు. మీ యొక్క ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పటి వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ రాశి వారు అన్ని అప్పులు తీర్చేస్తారు. అసలు సందేహమే వలదు. ఇదంతా ఈశ్వరేచ్ఛ. ఎప్పుడైనా అవకాశం అనేది చిన్నగానే ఉంటుంది. ఉపయోగపరుచుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. కానీ తోడు నీడగా, అండదండగా ఉండేది భగవంతుడు మాత్రమే. మనుషులను ఎప్పుడూ గుడ్డిగా నమ్మకూడదు. అలాగే ఈ రోజున మీ తలపై భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది. చూసేవారు కూడా ఖచ్చితంగా షాక్ అయిపోతారు. మీలో ఉన్న టాలెంట్ చూసి, మీరు పడుతున్న కష్టాన్ని చూసి ఆ దేవుడు గుర్తించే సమయం వచ్చింది. కాబట్టి ప్రతి పనిలో
ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ రాశి జాతకులు విజయం మీ వెంటే పరుగులు పెడుతుంది. ఇప్పటి వరకు ఎంతగానో ఆర్థిక ఇబ్బందులు పడినా ఆ ఇబ్బందులన్నీ సాల్వ్ అవుతాయి, సక్సెస్ రాబోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో ఆశించిన ఆదాయం వస్తుంది. వృత్తిలో చక్కటి గుర్తింపు వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి ఈ సమయంలో సాలరీ పెరుగుతుంది. ప్రమోషన్ కూడా వచ్చే స్థాయికి చేరుకోబోతున్నారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు. కానీ వాటిని మీరు తృప్తి పరచుకోలేక ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోవచ్చు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని మార్చుకోవడం అనేది మీ చేతుల్లోనే దాగి ఉంది. ఈ యొక్క సలహాను నూతన పరిచయస్తులే మీకు ఇస్తారు. మీ యొక్క సలహా కూడా మీకు నచ్చుతుంది. ఆ సలహా మీకు నచ్చుతుంది. అవకాశాన్ని ఏ విధంగా అయినా సరే ఉపయోగించుకుంటారు. ఈ రోజున కాస్తంత గందరగోళ ఆందోళనకర పరిస్థితి కనిపిస్తుంది. విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పక యత్నించండి. కుటుంబానికి సంబంధించిన సమస్యలు కూర్చొని మాట్లాడుకోవడానికి తప్పక ముందుకు రండి. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు తప్పక లభిస్తాయి. ఇకపోతే చిన్న చిన్న పొరపాట్లు మీకున్న కాస్తంత బద్ధకం రీత్యా ఈ రోజున ఒక పెద్ద అవకాశాన్ని దూరం చెయ్యబోతున్నాయి. చెయ్యి జార విడుచుకుంటారు. అలర్ట్గా ఉండండి. 1-2 సార్లు ఆలోచించండి. ఫైనల్గా మాత్రం కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. మీ పైన, కుటుంబ సభ్యులపైన పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా ప్రవర్తించండి. చెడు అలవాట్లకు దూరం జరగండి. లేదంటే వారి యొక్క అసలు బలహీనత ఇదే అని తెలుసుకుని ముందుకు చెలరేగిపోతారు. మూల్యం చెల్లించాలి. ఆ తరువాత ఎంత బాధపడినా కష్టాన్ని నష్టాన్ని పూడ్చుకోలేరు. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకుని వెళ్లాలంటే మరుసటి మాసంలోనే ఇది సాధ్యపడుతుంది. ఈ యొక్క మాసంలో అస్సలు ఈలోపు తొందరపడి డెసిషన్స్ తీసుకోవద్దు. వైవాహిక జీవితం హ్యాపీగా ఉంటుంది. ఎటువంటి తలనొప్పి ఉండదు. ఒక అమ్మాయి, ఒక స్త్రీ మాత్రం మీ యొక్క ఉన్నతి చూసి, మీ యొక్క పనులు చూసి మీ మీద ప్రేమ లేకపోతే ఇంకేదో కారణం కావచ్చు కన్నెర్ర చేసి చూస్తుంది. మీ నుంచి వారికి వ్యతిరేకత వచ్చి ఉండొచ్చు. కోపంలో మీరు ఒక మాట నోరు జారి ఉండొచ్చు. లేదా మిమ్మల్ని విసిగిస్తున్నారు అనే విధంగా వారిని అవాయిడ్ చేసి ఉండొచ్చు. అయితే మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది. ఆ అమ్మాయి వల్ల మీకు కలిగే ప్రమాదం అట్లాంటిది ఇట్లాంటిది కాదు. మృత్యు గండమే ఏర్పడుతుంది ఈ రోజున. వారి యొక్క మాటలు చేతలు కావచ్చు మీ మనసును చాలా గాయపరుస్తాయి. మీరు అసలు ఎందుకు ఈ జీవితం అన్నట్లుగా నైరాస్యంలో కూడా వెళ్ళిపోవచ్చు. ఇది పక్క. ఆ యొక్క స్త్రీ విషయంలో ఈ రోజే అప్రమత్తత అవసరము. ఒక పెద్ద విధ్వంసం జరగబోతుంది. ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలియదు. కానీ మీ జీవితంలో ఆల్రెడీ ఉన్న స్త్రీ లేదా నూతనంగా వస్తున్న స్త్రీ లేదా వేరొక స్త్రీ కూడా కావచ్చును మీ జీవితంలోకి రావడం వల్ల వారి వల్ల అన్ని రకాలుగా నష్టమే కలుగుతుంది. ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్టు చెయ్యదు. కాబట్టి ఎవరైనా ఒక కొత్త స్త్రీ పరిచయం మీతో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వారికి వచ్చే ఆపద కూడా మీ మీద తోసేయొచ్చు. వారి ఆపదలో మిమ్మల్ని పాలు భాగస్వామ్యం చెయ్యొచ్చు. ఈ స్త్రీ ఏమైనా చేసేస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఏదైనా చేస్తుంది. ఇక మిగతా అంశాలు చూస్తే ఆదాయ మార్గాలు ఎక్కువగానే ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు ఈ జాతకులకు కలిసి వస్తాయి. ఈ రోజున వ్యాపారానికి సంబంధించి ప్రయాణాలు లాభాలు ఇస్తాయి. ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు జరుగుతాయి. వ్యాపారంలో సంబంధం ఉన్నవారు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తారు. కానీ చేసే పనుల గురించి, చెప్పే మాటల గురించి, చేసే చేతల గురించి ఈరోజు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మేలుకర ఫలితాలు దక్కుతాయని చెప్పుకోవచ్చును. మీరు చేసే పనుల గురించి ఎక్కడ, ఏ విధంగా, ఏ ఆలోచన గురించి కూడా ఈ రోజు చర్చాగోష్ఠి పెట్టద్దు. ఎవరికి ఏ రహస్యాలు తెలియచేయొద్దు. ఇలా ఉంటేనే నష్టం కలగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారవుతారు. నిత్యం శివారాధన చేసుకోవడం, స్తోమతకు తగ్గట్లు పేదవారికి ఏదేని ధన రూపంలో, వస్తు రూపంలో దానం చేయడం మీకు చాలా మంచిది. అవసరతలో ఉన్నవారికి ఏదైనా స్తోమతకు తగ్గట్లు దానం చేయండి. ఒక్క పేదవానికైనా కడుపు నిండా భోజనం పెట్టించేంత స్తోమత ఉంటే తప్పకుండా ఇలా చేయండి. భగవంతుని ఆశీర్వాదం మీకు, మీ పిల్లలకు చక్కగా చల్లగా ఉంటుంది. అంతా మంచి